అంటే ఏకాదశి రోజు ఏంటి నియమం? ముఖ్య నియమం ఏంటి అనంటే, హ్మ్. ఎంత వీలైతే అంత భక్తితో ఉండటం. హ్మ్. భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, ఆలయానికి వెళ్ళడం, వైష్ణవుల సేవ చేసుకోవటం, భగవన్నామాన్ని జపం చేయటం, గీతా భాగవతాలు శ్రవణం చేయటం, హ్మ్. సత్సంగంలో ఉండటం. ఇది ఏకాదశి ముఖ్య నియమం. హ్మ్. దాని తర్వాత నియమం ఏంటి హ్మ్. అనంటే, ఆహార నియమం పాటించాలి. హ్మ్. ఏంటి ఆహార నియమం ఆహార నియమం. పాటించాలి అనంటే, ధాన్యంలో హ్మ్. ఏకాదశి రోజు పాప పురుషుడు ఉంటాడు అని చెప్తారనమాట. ఓహ్! ధాన్యం అనంటే రైస్, దాల్, పప్పులు, తర్వాత గోధుమలు, తర్వాత హ్మ్. వరి వీటన్నిటిలో అన్నమాట. హ్మ్. కాబట్టి ఆ రోజు మనం వీటి నుంచి దూరంగా ఉండి మరి హ్మ్. ఏం స్వీకరించొచ్చు మరి ఆ అంటే రోజు పాలు, పండ్లు, ఓహ్! తర్వాత మీకు అవి కూడా కాదండి మరి మాకు ఇంకా శరీరం సహకరించట్లేదు. కొంతమంది ఉంటారు కదండీ! బీపీ ఉంటుంది, షుగర్ అవును. ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే మీకు సగ్గుబియ్యం అని దొరుకుతాయి. హ్మ్. లేదా కొర్రలు అని దొరుకుతాయన్నమాట. హ్మ్. వాటిని ఇవన్నీ కొన్ని కొన్ని ఏకాదశి రోజు స్వీకరించవచ్చు అని ఎలౌ చేసినామన్నమాట. హుహు. కాబట్టి ఇప్పుడు సరే ఇప్పుడు రోజు సగ్గుబియ్యం ఎలౌ చేశారంటే సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం వడలు అన్నీ ఒక 10, 15 రకాలు చేసుకొని తినమని చెప్పట్లేదండి మేము. హ్మ్. ఎవరికైతే వీలుంటుందో ఒక్క రకం చేసుకోండి. హ్మ్. వాటిని వాటిని ఆహారాన్ని స్వీకరించి శరీరం బాగుండేటట్టుగా చూసుకొని అక్కడ వరకు. భగవంతుడి యొక్క సేవలో పెట్టుకోండి. హ్మ్. కాబట్టి ఏకాదశి ప్రధాన నియమం ఏంటి హ్మ్. అనంటే భగవంతుడి దగ్గరగా ఉండుట.